వరంగల్ నగరంలో రోజురోజుకు డ్రగ్స్కు యువత బానిసవుతున్న పరిస్థితులు మనకు తాజాగా కనిపిస్తున్నాయి. ఇలాంటి డ్రగ్స్ మహమ్మారిని నివారించేందుకు వరంగల్ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా వారు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయో మనం ఇప్పుడు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ గారితో ఉన్నాం. మనం వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఈ డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన 3 పోలీస్ స్టేషన్ పరిధిలలో మటవాడ, ఇంతజార్గంజ్, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలలో కొన్ని ఏరియాస్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే కొంతమంది యూత్ పిల్లలు కొన్ని అడ్డాలు వేసి కొన్ని ప్రాంతాలలో ఈ గాంజా స్మోక్ చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతంలో మా బ్లూ కోడ్స్, మా ఇంటర్సెప్టర్, మా పెట్రోలింగ్ పెంచడం జరిగింది. మా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అందరూ కూడా ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తూ కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కమ్యూనిటీ పోలీసింగ్. అంటే మేము కాలనీలలోకి వెళ్ళడము, కాలనీ పెద్ద మనుషులతోని, కాలనీ వాసులతోని మాట్లాడడము, ఆ ఏరియాలో ఎక్కడైనా గాంజా కానీ మరి ఇతర డ్రగ్స్ కనుక యూజ్ చేస్తున్నట్టుగా తెలిస్తే వెంటనే మాకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళతోని ఇంటరాక్ట్ అయ్యి కాలనీ వాళ్ళతోని దగ్గరయ్యేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. మూడోది, ఇప్పుడు మనకు అకాడమిక్ ఇయర్ కాలేజ్ అండ్ స్కూల్స్ కూడా రీఓపెన్ కాబోతున్నాయి. అక్కడ కూడా మేము గతంలో కూడా అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళడము, అక్కడ అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టడము, పిల్లలను కూడా చైతన్యపరచడము, స్టాఫ్తోని కూడా ఇంటరాక్ట్ అవ్వడం అన్నీ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా రేపటి నుంచి మనకు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ అది ఫర్దర్ కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా టెక్నాలజీని వాడి మనము ఎవరైతే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని కూడా గుర్తించి చట్ట ప్రకారం వాళ్ళపైన కేసులు పెట్టడము, అరెస్ట్ చేయడము, జైలుకు పంపడం కూడా జరుగుతూ ఉంది. సో అన్ని విధాలుగా ఈ యొక్క గాంజాను అరికట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మా లైన్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు యాంటీ డ్రగ్ వాళ్ళు టీమ్స్ ఉన్నాయి, అదేవిధంగా నార్కోటిక్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళందరితోనే మేము కోఆర్డినేట్ అవుతూ మరి ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో గాంజాకు ఆస్కారం లేకుండా ఎవరికి ఇది సమస్య రాకుండా ఉండడానికి అన్ని రకాలుగా మేము ఎఫర్ట్ చేస్తున్నాం. సో ప్రత్యేకంగా వరంగల్ నగరంలో అర్ధరాత్రి వేళల్లో డ్రగ్స్ వాటిని సేవించి, గాంజాని సేవించి ద్విచక్ర వాహనాలపై అధిక రైడ్స్ చేస్తూ ఎంతో మందిని ఇబ్బందులు గురి చేస్తున్నారు. దానిపైన మీరు ఏ ఫోకస్ చేయబోతున్నారు? ఇప్పుడు ఈ ర్యాష్ డ్రైవింగ్ మీద ఆల్రెడీ మేము ఫోకస్ చేసినాము, ఆల్రెడీ కేసెస్ బుక్ చేసినాము, చాలా వెహికల్స్ కూడా మేము సీజ్ చేసినాము. అట్లా ర్యాష్ డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళని గుర్తించి ఆ బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది, కేసెస్ కూడా బుక్ చేస్తున్నాం. అది స్పెషల్ డ్రైవ్ కూడా నడుస్తూ ఉంది. అట్లా కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే మరోసారి మన గత వార్షిక సంవత్సరంలో ఈ యొక్క వరంగల్ తూర్పు, ఆల్మోస్ట్ ఓన్లీ వరంగల్ తూర్పు వరకు క్రైమ్ రేట్ అనేది తక్కువగా ఉండేది. ఈ వార్షికంలో కొంచెం క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిందని తెలుస్తుంది. దానిపై మీరు ఏమంటారు? క్రైమ్ రేటు ఏం లేదండి, నో అబ్నార్మల్ పెరగడం కానీ తగ్గడం కానీ ఏం లేదు. అదేవిధంగా క్రైమ్ అలాగే ఉంది. ఎస్పెషల్లీ మనకు ఇప్పుడు ఈ గాంజా కేసెస్ అసలు లాస్ట్ ఇయర్ 2024 అండ్ ఇప్పుడు ఈ 5 monthsలో కూడా గాంజా చాలా తగ్గిపోయింది, ఎక్కడ కూడా లేదు. మా ఆఫీసర్స్ అందరూ కూడా మేమందరం కూడా చాలా సీరియస్గా దీని మీద వర్కౌట్ చేస్తున్నాం. చాలా వరకు తగ్గింది. అయినా ఇప్పటికీ కూడా మా ఎఫర్ట్స్ ఇంకా చేస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఇట్లాంటి గాంజాకు ఆస్కారం లేకుండా ఈ యొక్క గాంజా రహిత నగరంగా చేయాలని చెప్పేసి మా సిపి గారి ఆదేశాలతోనే మేము చాలా సీరియస్గా దీని మీద వర్కౌట్ చేస్తున్నాం.